డబ్బు ఉన్నోడు 10 మంది ఉండరు, డబ్బు లేనోడు 90 మంది ఉన్నారు. మిమ్మల్ని మేము దోసుకుంటాం, మమ్మల్ని మీరు లేపరి. టికెట్లు దగ్గి రాదు, మీరే చూసుకోరంటే చూసుకుంటాంలే. దాని మీద నా అభిప్రాయం ఏంటంటే, నాకు చదువు లేకపోయినా కూడా కొద్దిగా బుద్ధి ఎక్కువ ఉంది కాబట్టి నేను చెప్తాను, మన భారతదేశం, మన తెలుగు రాష్ట్రాలలో మన ప్రజలు, మన పిచ్చోళ్ళం, మనకు మెగటానికి మెతుకు లేకపోయినా మన అభిమాన హీరో వస్తుందని చెబితే మనం జేబులో ఇంట్లో పిల్లగాళ్ళకి బిస్కెట్లు లేకపోయినా, ఇంట్లో కూరకు లేకపోయినా కూడా 1000 రూపాయలు జేబులు వేసుకుంటే మన సినిమా చూడాలి, వాళ్ళని బతికియాల. ఒక్క నోరు తెలిసి నిజం మాట్లాడు. ఏ యువత మాట్లాడుద్ది, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడుతుంది? ప్రజలకు 10 మందికి మంచి జరిగే మాట ఎవరు మాట్లాడరుగా? ఎవరు మాట్లాడతారు? అంతంత రేట్లు పెంచితే ఆడ తక్కువైంది, మన దేశాన్ని ఎక్కువైంది. ఇది ఎవరన్నా మాట్లాడతారా? ఇది మన ఇప్పుడు మా బొట్టలు అభిమానం. ఇప్పుడు నాకు రామారావు, పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఎక్కువ. వాళ్ళని సినిమా నేను చూడాలా? నా కాడ 100 రూపాయలే ఉన్నాయి, ఆయన 1000 పెట్టిండు. నేను ఎట్లా చూడాలా? నా అభిమాని హీరోని నేను ఎట్లా చూడాలా? నేను చూడొద్దా? మళ్ళీ తోసుకొని నెట్టుకొని పోతున్నా, చచ్చిపోతే వాళ్ళకి పేరు సత్తే, వీళ్ళ కొంప మురిగిపోతున్నా. మళ్ళీ అది కూడా బందేగా, అది వాళ్ళకి నిందా, ఈడ కుటుంబం ఆగమైపోతున్నా. ఎట్లా ఒకటి పోయి చూద్దామంటే టికెట్ల రేట్లు ఎక్కువ. ఎట్లా చూడాలి మరి? అభిమాని హీరోని ఎట్లా చూడాలా? మన రామారావు మాట్లాడాలి దీని మీద, మన పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాలి దీని మీద. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలా. మీ మీద అభిమానంతో మా పిల్లలు, మన యువత, మన భారతదేశం వాళ్ళు నమ్మితే ప్రాణం ఇస్తారు. మన దేశపు కుర్రోళ్ళు మీ మీద నమ్మకంతో వేలు పెట్టుకొని వస్తారు. మీరు దయచేసి ఆ టికెట్ల రేట్లు తగ్గియాలి. వాళ్ళ దేశాన్ని అట్టుండే మన దేశాన్ని కూడా అట్ట పెట్ట. మన దేశం, మన భారతదేశం కోసం మీరు కొట్లాడుతున్నారుగా, దీనికోసం కూడా కొట్లాడండి అయ్యా. కోట్లు చేసేపోయి ఎవరికి పెడతారు? తినడానికి కావాలి, అన్నిటి గురించి మాట్లాడతాం. ఇప్పుడు సినిమా పిచ్చోళ్ళు ఉంటాయా? ఇప్పుడు హీరో వస్తుండు, అభిమాని హీరో వస్తుండు, మేము చూడాలయ్యా. మేము ఒక్కటి భోజనం మానుకొని పోయి చూస్తాం. ఇప్పుడు మా రామారావు సినిమా వస్తే ఇప్పుడు మా అన్న పవన్ కళ్యాణ్ అరహారం మళ్ళీ వచ్చి మరి ఆ రోజు డబ్బులు లేవు, నాకు ఆరోగ్యం బాగోదు, నేను అల్లుడి కాడు ఉన్నా. పాప మా అల్లుడి కాడు కూడా డబ్బులు లేవు, నా పెద్ద 5 నెలల కడుపు, పాప వాళ్ళకి కొనడానికి ఇల్లు కూడా లేదు. అయినా పవన్ కళ్యాణ్ సినిమా చూడాలని చెప్పి నేను పోయిను. నా మనోడు పుట్టబోయే మనోడికి ఆయన తీసిన సినిమా గురించి నేను చెప్పిన, నా బొట్ల 4 నెలలు పడుతుడు. అదే పవన్ కళ్యాణ్ అని ఉంటే ఆ మనోడికి ఎరగాదని చెప్పిన, అన్న ఇల్లు లేదని అడిగేదాన్ని. కానీ ఆయన ఆ దేశాన్ని ఉండు, మన దేశాన్ని లేడు. ఎవరిని అడుగుతాం? అడగలేము కదా. మరి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక మాట చెప్పారు, మనం ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసుకున్నాము తెలుగు ప్రజల కోసం, సో ఫ్యాన్స్ మీరే చూసుకోవాలి అన్నట్టుగా ఒక మాట అన్నారు. ఏం చూసుకోవాలి? ఏం చూసుకోవాలంటే మిమ్మల్ని మీరు దోసుకొని వచ్చి మాకు పెట్టండి, మేము లేకపోతే మీరు నాశనం అయిపోరని చెప్పింది. అదే నాకు అర్థమైంది. అయితే అదే హీరో అంటే అభిమానం, రామారావు అంటే అభిమానం. రామారావుని ఎవరిని కేసుపరిచినా నేను ఊరుకోను, రామారావు కానీ పవన్ కళ్యాణ్ కానీ నాకు అభిమానం ఎక్కువ. కానీ మేము పెట్టిన ఆగమాగంగా మేము పెట్టిన, మిమ్మల్ని మేము దోసుకుంటాం, మమ్మల్ని మీరు లేపరి. టికెట్లు దగ్గి రాదు, మీరే చూసుకోరంటే చూసుకుంటాంలే. టికెట్లకి అంత రేటు పెడితే మరి పిల్లలు పిల్లలు ఉండరు, పిచ్చోండ వాళ్ళు ఉండడం పాతం. అంత రేటు పెట్టుకొని ఎట చూడాలా చెప్పు? మన సూపర్ స్టార్ రజనీకాంత్ వాళ్ళు తగ్గించిండుగా, మన అడగరా? మన దేశం లేరా సూపర్ స్టార్లు? మన దేశ యువతకి, మన ఫ్యాన్స్ కి, మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి, మన జూనియర్ ఫ్యాన్స్, మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మన చిరంజీవి మన ఫ్యాన్స్, మన పలాభిషేకాలు బొమ్మలు పెడుతున్నాం కదా. మన అభిమానం హీరో వచ్చినప్పుడు మన అందరం చూడాలని ఆ రేంజ్ లో కూడా అడగాలిగా. అది న్యాయమేగా, అది అడగాలిగా. అందరికి అందాలిగా, అందుబాటులో ఉండాలిగా. ఈ కాడ ఇవ్వండి, నా కాళ్ళు లేవు, అందే ఉండే. నువ్వు పోయి చూస్తావు, మరి నేను పోయి చూడలేను. అయ్యో నా అభిమాని హీరో వచ్చిన నేను చూడలేదే, నేను బాధపడతా. మరి దాని గురించి మీరు పట్టించుకోవాలిగా. డబ్బు ఉన్నోడు 10 మంది ఉండరు, డబ్బు లేనోడు 90 మంది ఉన్నారు. 90 మందికి అందితేనే నువ్వు పైకి పోతావు, 10 మందికి అందితే నువ్వు పైకి పోవు. సో మరి ఓన్లీ తెలుగు స్టేట్స్ లో, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే టికెట్ ప్రైస్ పెంచారంటే వాళ్ళ అర్థం ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో డబ్బులున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారంట. అదే బాగా డబ్బున్న వాళ్ళు కాదు, బాగా కుబేర్లు ఉన్నారు అనమాట. ఆ దేశానికి కుబేర్లు లేరు, మన దేశానికి కుబేర్లు ఎక్కువ ఉన్నారు. కుబేర్లు ఉండబట్టి ఒక పూటకి ఈ పూటకు లేకపోయినా కూడా మనం మనం బాటంగా ఎగేసుకొని. అందుకని దీని గురించి మన భారతీయులు ఎవరు మాట్లాడతారు? ఎంత చదువుకున్నా కూడా మాట్లాడతారా దీని గురించి? మాట్లాడరుగా. మరి అదే వచ్చింది మన దౌర్భాగ్యం.